రథసప్తమి రోజు ఫిబ్రవరి 16 నుండి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రథసప్తమి రోజున గల్లులుప్పుతో ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి యొక్క జీవితంలో తిరుగులేని రాజయోగం వస్తుంది, మార్పులు వస్తాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి రథసప్తమి రోజు లాంటి పవిత్రమైన రోజున కల్లుప్పుతో చేయాల్సినటువంటి పరిహారాలేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళల్లో పరమేశ్వరునిగాను, సాయం వేళల్లో విష్ణువుగాను, విష్ణు రూపంగా ఉండి ప్రతిరోజు కూడా త్రిమూర్తి రూపంగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారండి. సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తూ ఉంటారు. సూర్య భగవానుడు జన్మించినటువంటి పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యతిథిన జన్మించడం వలన దీన్ని సూర్య జయంతిగా కూడా అంటూ ఉంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమి, సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్తమి అని కూడా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానమండి. అరుణోదయ వేళ చేసినటువంటి స్నాన, జప, ఆద్య ప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుందని, ఆయురారోగ్య సంపదలు ఇస్తాయని అంటారు. రథసప్తమి రోజున ప్రాతకాలాన్నే లేచి సూర్యునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞపత్రాలను 2 భుజాలపైన, తలపైన పెట్టుకొని స్నానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది. సూర్యునికి ఆర్ఘః అనేటువంటి పేరు. అందుకే సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. ఎందుకంటే ఇందులో ఇమిడి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఏంటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసిపోయి మన శరీరానికి ఋతువుల్లో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనల్ని మనం శరీరం సిద్ధమయ్యేలా చేస్తుంది. ఈ విధంగా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి అనేక రకాల చర్మ రోగాలను కూడా నివారిస్తుంది. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండిపోయి పిడకలుగా తయారు చేసినవి తెట్టి తులసి కోట దగ్గర సూర్యనారాయణమూర్తిని ప్రతిమను ఉంచి వేద పఠనం పూజించుకోవాలి. సూర్యునికి గొబ్బెమ్మ ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంటను చేసి పొయ్య పెట్టి ప ప్రసాదం చేయాల్సి ఉంటుందండి. ప్రసాదం తయారు చేసి దాన్ని చిక్కుడుకాయ ఆకుల్లో పెట్టి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈరోజు ఖగోళ పలంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకుని రోజు అని కూడా చెబుతూ ఉంటారు. ఈ రోజు నుంచి భూమి సూర్యునికి దగ్గర అవ్వడం ప్రారంభం అవుతుంది. ఆదిత్య భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఈరోజు చేసేటువంటి స్నానాలు, వ్రతాలు, సూర్యునికి చేసేటువంటి పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్ని ఇస్తాయి. జన్మాంతరాలు మనం వాక్కాయలతో తెలిసి తెలియక చేసినటువంటి విధ పాపాల వలన ఏర్పడినటువంటి రోగం, శోకం, భోగం అలాంటివి అన్నీ కూడా సూర్యనారాయణుడు పూజించడం వల్ల నశిస్తాయండి. సూర్యుడు అనంతమైనటువంటి కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవారు. భాసం అంటే ప్రకాశం. కరుడు చేసేటువంటి వాడు భాస్కరుడు. అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం. సూర్య భగవానుని సమస్త భువనాలు అంటే పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళ నిద్రాస్తమంగాను ఉంటారు. మన సనాతన ధర్మం సూర్య శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతునిగా, కర్మ సాక్షిగా, జగత్ చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చే వానిగా భావిస్తారు. సూర్యమండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించి పలు కిరణాలతో భౌతికాంధకారాలను అచేతన నుంచిలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని ప్రారదోలేవానిగా, వ్యాధులను దూరం చేసే వానిగా, సంతోషమైన మనస్సును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించే వానిగా ఉంటారండి మనకి ఆ సూర్య భగవానుడు. ఈ విధంగా భావించి మనం సూర్యుని ఉపాసించాలండి. సప్త అంటే వర్షాలను ఆ 7 వారాలుగా చెప్పడం జరుగుతుంది. సూర్యుని రథానికి ఉన్నది ఒక్కటే చక్రం. సారథి, ఊరులు లేనివారు. గుర్రాలు
పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెబుతూ ఉంటారండి. ఇన్ని ఆటంకాలున్నా సరే సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ క్రియాసిద్ధిని సత్వే భారతి మహదాం లోకధామే లోపకరణం లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలి అనేటువంటి జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారండి. అందులోనూ మనస్సు, బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు. శరీరమే రథం. అశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనసు పగ్గాలు. యోగ శాస్త్రానుసారం దేహాన్నే రథంలో కుండలని శక్తియే ఏకచక్రం, సచ్చక్రాలు. ఆ చక్రానికి ఉన్నటువంటి ఆకులు సప్తాశ్వాలు. అహంకారం, బుద్ధి, నీరు, ఆకాశం ఇవన్నీ చూపించటం అంతర్గంలో ప్రకాశించేటువంటి భగత్ శక్తియే సూర్యుడు. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగినటువంటి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలుపుతాడు. పూర్వకాలంలో కాంబోజ దేశాన దశోధర్ముడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడుతూ ఉండేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటి అని చెప్పి బ్రాహ్మణులను అడుగుతారు. అప్పుడు బ్రాహ్మణుడు, మీ కుమారుడు పూర్వజన్మలో లోభి అయినటువంటి వైశ్యుడు రథసప్తమి మహత్యం వల్ల నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెబుతారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణుడు ఏ విధంగా చెప్పారు, ఏం చెప్పారు అంటే, ఏ వ్రత ఫలాన్ని ఇతను నీకు కలిగాడు అదే వ్రతసప్తమి వ్రతం చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని చెప్పగానే రాజు ఆ విధంగా చేస్తాడు. దీంతో రాజుకు తగ్గ ఫలితం లభిస్తుంది అని చెప్పి ధర్మరాజు శిరీష్ పరమాత్మునకు చెబుతారు. సూర్య భగవానునికి రథసప్తమికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుందండి. ఇలాంటి రథసప్తమి రోజున ఇంటిలో ఉప్పుతో కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే సూర్య భగవానుని ఆశీస్సులు మనం పొందగలుగుతాం. సూర్య భగవానునికి సముద్రానికి ఎంతో మంచి సంబంధం ఉందండి. ఎందుకంటే సూర్యుని కిరణాలు సముద్రంలో పడడం వలన వాటర్ అనేది ఆవిరై సూర్యుని దగ్గరకు వెళ్ళి మళ్ళీ వర్షం రూపంలో వస్తాయి. సూర్యునితో మంచి సంబంధం ఉన్నటువంటి సముద్రం నుంచి వచ్చే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం చాలా చక్కగా సాగుతుంది. కల్లులుప్పుతో మనం ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం పొందుతాం. మనకి దిష్టి తగిలినప్పుడు కల్లులుప్పునే మాడుతూ ఉంటాం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కల్లు ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీకగా వాడుతూ ఉంటాం. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతి. ప్రత్యేకించి రథసప్తమి రోజు ఉప్పుతో మనం చేసేటువంటి ఏ ఒక్క పరిహారం చేసినా చక్కని ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఏం చేయాలి తెలుసుకుందాం. రథసప్తమి రోజు సాయంత్రం 6 ఎప్పుడైనా సరే ఉప్పు పరిహారం చేసుకోవచ్చండి. మరి ఏం చేయాలి అంటే, రథసప్తమి రోజు ఒక కొత్త కుండను తెచ్చుకొని దాన్ని చక్కగా కడిగి ఆరపెట్టుకొని దానిపైన పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి. ఆ విధంగా అలంకరించుకున్న కుండ నిండా ఉప్పు వేయాలి. ఈ ఉప్పు మీ ఇంటిలోని ఏదో ఒక మూల వేయాలి. ఎవ్వరూ తిరగని ప్రదేశం అయితే ఇంకా మంచిదండి. ఆ విధంగా పెట్టిన కుండను ఒక్క వారం రోజుల పాటు కడపకుండా ఉంచాలి. 7వ రోజు ఆ కుండను కదిపి ఆ కుండలో ఉన్నటువంటి ఉప్పును ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పోయాల్సి ఉంటుంది. మళ్ళీ కుండను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఉప్పును వేసి చెప్పు పెట్టుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఉప్పు మార్చినప్పుడు కుండను కడిగి అలంకరించుకోవాలి. ఇక రథసప్తమి రోజు ఉప్పులో చేయాల్సినటువంటి రెండో పరిహారం ఏంటంటే, ముందుకు గాజు బౌల్ తీసుకోవాలి. దానిలో ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు బీరువా కింద పెట్టుకోవాలి. అంటే బీరువా కింద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ లోపలికి పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ ఉప్పును తీసివేసి పేపర్లో వేసి పొట్లంలా కట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. రథసప్తమి రోజు ఉప్పుతో చేయాల్సిన 3వ పరిహారం ఏంటంటే,
మీరు ఉప్పును తీసుకొని ఒక ఎర్రని క్లాత్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మూతలాగా కట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెల రోజుల తర్వాత మాత్రమే ఈ మూటను తీసేసి పారే నీటిలో పెట్టుకోవాలి. క్లాతు, ఉప్పు రెండిటిని కూడా పారే నీటిలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా కొట్టుకుపోతుంది. మీ ఇంటి పైన ఉన్నటువంటి దిష్టి దోషాలు పోతాయి. ఇక రథసప్తమి రోజు చేయాల్సిన నాలుగవ పరిహారం ఏమిటంటే, ఒక గాజు పాత్రను గుప్పెడు ఉప్పు వేయాలి. దానిపైన 2 లవంగాలు, 2 యాలకులు, మిరియాలు వేసుకోవాలి. ఈ పాత్రను చేతిలో పట్టుకొని ఇంటిలో అన్ని గదుల్లో వేయాలి. ఏ గదిని వదలకుండా అన్ని గదుల్లో ఈ పాత్రను చూపించాలి. ఆ తర్వాత అంటే గదులన్నింటిలో కూడా ఈ పాత్రను పట్టుకొని తిరిగిన తరువాత ఈ పాత్రను తీసుకొని బయటకు వెళ్ళి చెత్తలో పడేయాలి. ఈ విధంగా చేయటం వల్ల దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకొస్తుంది. మీ ఇల్లు ఈ సిరి సంపదలకు నిలయం అవుతుంది. ఇలా రథసప్తమి రోజు ఉప్పుతో ఈ 4 పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా సరే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. దిష్టి దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రథసప్తమి రోజు 6 లోపు ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.